హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక టెంపుల్ని చూపించబోతున్నాను. అదేనండి జనగాం జిల్లా పాలకుర్తిలో ఉన్న శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం. సో దీన్ని క్షీరగిరి అని పిలుస్తారు. ఈ కొండపైన తేనెటీగలు ఉంటాయండి. ఆ తేనెటీగలు ఎవరైనా అపచారం చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కుట్టేస్తాయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ మెట్ల దారిలో కనుక వెళ్తే కనుక మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్లస్ చండికామాతని కూడా దర్శించుకోవచ్చు. సో మనం ఒకవేళ మెట్లను ఎక్కలేము అని అనుకుంటే వెనకాల నుండి రోడ్డు దారి కూడా ఉంటుంది. ఆ రోడ్డు దారిలో నుండి మనం వెహికల్స్ తీసుకొని కూడా పైనకి వెళ్ళొచ్చు డైరెక్ట్. సో ఇక్కడ మనం పైనకి వెళ్తే కనుక ఇంకా నడిచేది ఏముండదండి. డైరెక్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి అభిషేకం టికెట్టు, అర్చన చేయించుకోవాలనుకుంటే అర్చన టికెట్టు, లేదంటే మామూలుగా దర్శించుకోవాలనుకుంటే వెళ్ళి దర్శించుకోవచ్చు. టికెట్స్ తీసుకొని వెళ్ళి అభిషేకము లేదంటే అర్చన చేయించుకొని బయటికి రావచ్చు. అర్చనకి అభిషేకానికి అయితే కనుక మనం టికెట్ తీసుకుంటే వాళ్ళే అభిషేకం సామాగ్రి ఇస్తారండి. సో అభిషేకం చేయించుకొని మన చేతులారా తృప్తిగా దేవుడిని చూసుకొని బయటికి రావచ్చు. సో ఇక్కడ మేము చండికా మాతని దర్శించుకున్నామండి. ఇక్కడ బయటే కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాము. సో చూసారు కదా, మా అమ్మ, మా పిల్లలు, మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు. ఇదిగో ఈ వీడియో మా తమ్ముడే తీశాడండి. ఇక్కడ అమ్మవారిని చూస్తే కనుక చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం హోమం చేయించుకోవాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మేము రోడ్డు నుండి పైనకి వెళ్ళిపోయామండి. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని ఎక్కాలంటే కష్టం కదా, అందుకని పైనకి వెళ్ళిపోయాము. అభిషేకం చేయించుకొని ఇదిగో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకొని బయటకు వచ్చేసాము. అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. పులిహోర ప్లస్ లడ్డు 2 ఇస్తారండి డబ్బులు ఇస్తే కనుక. తీసుకొని కాస్త ప్రసాదం తినేసి కూర్చొని ఆ తర్వాత పైనకి వెళ్దామని అనుకున్నాం. పైన శిఖరం ఉంటుంది. అదిగో ఈ దారి గుండానే వెళ్ళొచ్చు. బట్ మాకు టైం లేదండి, వేరే ఇంకో పని ఉంది, అందువల్ల మేము వెళ్ళలేకపోయాము. ఇదిగో అందులో నుండి బయటకు వస్తే కనుక ఇదిగో ఇక్కడ రావి చెట్టు ఉంది కదండి. ఆ రావి చెట్టుకి మనం ఏదైనా కోరికలు కోరుకొని ముడుపులు కట్టొచ్చు. మనకి సంతానం లేకపోతే సంతానము ప్లస్ ఇల్లు కావాలనుకుంటే ఇల్లు, చక్క ఇల్లు, లేదంటే ఇంకేదైనా కోరికలు ఉంటే కనుక ముడుపు కట్టేసుకొని మొక్కుకోవచ్చండి. ఆ తర్వాత మొక్కు తీర్చుకోవచ్చు. మళ్ళీ మనం ఇక్కడ నుండి చూస్తే కనుక అదిగో శ్రీ సోమనాథుడి గారి విగ్రహం భారీ ఎత్తులో ఈ మధ్య కన్స్ట్రక్షన్ చేసినారండి. అది అదిగో ఇక్కడ నుండి చూస్తే కనిపిస్తుంది. ఇదిగో ఇదే దారండి. ఈ దారిలో నుండి మనం వెహికల్స్ తీసుకొని ఇక్కడ వరకు రావచ్చు. కాకపోతే ఇక్కడ కంజెస్టెడ్ ఉంటుంది, అందుకని మేము కొంచెం దూరంగానే పెట్టేశాము ఆ వెహికల్. సో ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయామండి. ఇదిగో ఇక్కడ నుండి చూస్తే కనుక మనం సోమనాథుడి విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం మనకి ఇక్కడ నుండి కనిపిస్తుంది. చాలా భారీ ఎత్తుగా ఉంటుందండి అది. అక్కడికి కూడా వెళ్తాము. ఇదిగో కిందకు వచ్చామండి. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడ దర్శించుకున్నాము. బయటకు వచ్చిన తర్వాత మేము సోమనాథుడి విగ్రహం దగ్గరికి వచ్చేసామండి. ఇదిగో చూసారు కదా ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుందండి. ఎక్కిన తర్వాత నాకైతే పట్టరాని సంతోషం వచ్చేసిందండి. అసలు ఎక్కడికో వెళ్ళిపోయానేమో అని అన్నట్టు ఫీల్ అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత బాగుంది. వ్యూ పాయింట్ మాత్రం చల్లటి గాలి అంత బాగుంది. అసలు మనం ఏదైనా ఫుడ్ కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ తినేయచ్చు. అదిగో టెంపుల్ అక్కడ ఉంది చూడండి. అదిగో మా పాప చూడండి ఎంత బాగా ఎక్కుతుందో. జస్ట్ తనకి 1.5 years మాత్రమే. తను ఎన్ని పాటలు పడుతుందో చూడండి. సో ఇక్కడ నుండి వెళ్తే కనుక మనకి ఒక 3 kilometers దూరంలో బొమ్మెర పోతన. మనం ఇక్కడ నుండి 3 kilometers దూరంలోకి వెళ్తే బొమ్మెర పోతన గారి ఇల్లు, సమాధి కూడా చూడొచ్చండి. అది కూడా టూరిస్ట్ ప్లేస్గా చేశారండి ఈ మధ్య. ఇదిగో చూడండి ఎంత బాగుందో వ్యూ మాత్రం. పొలాలు అవన్నీ చెట్లు ఎంత బాగుందో కదా.
మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకి హన్మకొండ నుండి ఒక 55 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మధ్య స్టేషన్ గన్పూర్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. జనగాం నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తొర్రూరు నుంచి కూడా 25-30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్లస్ తిరుమలగిరి నుండి కూడా 30-35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. మనం ఎక్కడి నుండైనా విజిట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.